పురాణాలలో మనకు తెలియని, అలాగే మనం పూజించడానికే భయపడే కొంతమంది దేవతలున్నారు. అందులో ఈ శ్మశాన తార ఒకరు. శ్మశానాల్లో తిరిగే ఒక భయంకరమైన రూపం ఉండే దేవత. ఈమె చూడటానికి ఎలా ఉంటుందో చెప్తాను, భయపడకుండా వినండి. ఈమె శరీరం నల్లగా ఉంటుంది. ఈమె కళ్ళ నుండి మంటలు వెలుగుతుంటాయి. అలాగే ఈమె జుట్టు అల్లకల్లోలంగా గాలిలో ఎగురుతూ ఉంటుంది. ఈమె కేవలం శవాల చర్మం లేదా రక్తంతో తడిసిన బట్టని మాత్రమే ధరించుంటుంది. ఆమె మెడలో మనుషుల మొండాలు, అలాగే ఎముకలు ఆభరణాల్లా ఉంటాయి. ఆమె ఒళ్ళంతా పాములు చుట్టుకొని ఉంటాయి. ఈమె ఒక చేత్తో ఖడ్గం, ఇంకొక చేత్తో త్రిశూలం, అలాగే ఇంకొక చేత్తో ఖట్వాంగం అంటే తాంత్రిక దండం, ఇంకొక చేత్తో కపాల పాత్ర పట్టుకొని ఉంటుంది. ఆమె శ్మశానాల్లో మంటల మధ్య శవాలతో లేదా ఆత్మలతో ఉంటుంది. జాకాలు, భూతాలు, ఇంకా భయంకరంగా ఉండే పిశాచాలు ఆమెకి సేవకులుగా ఉంటాయి. ఈమె చుట్టూ ఉన్న శ్మశాన ప్రాంతం రక్తంతో, అలాగే మండుతున్న శవాలతో, ఇంకా భయంకరమైన పిశాచాల ఘోషతో నిండిన వాతావరణం ఉంటుంది. ఆమె ముఖం భయంకరంగా అరుస్తున్నట్టుంటుంది. ఇది మరణం ఇంకా భయాన్ని పోగొట్టుకో అని ఎదుటి వారికి ఆదేశించేలా ఉంటుంది. ఆమె రూపాన్ని చూస్తే భయం కలుగుతుంది, కానీ ఆమె నిజమైన భక్తులకి పిశాచాల నుండి రక్షణ కల్పిస్తుంది. ఈ శ్మశాన తార అందరి దేవతల కన్నా తొందరగా ప్రత్యక్షమయ్యి అడిగిన వరాలు ఇచ్చే దేవత. కానీ ఈమె పూజ చేయాలంటే మీకు చాలా గుండె ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఈమెకి చేసే పూజా విధానం చాలా భయంకరంగా ఉంటుంది. ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చెప్తాను, అది చాలా జాగ్రత్తగా వినండి. పూజ చేయాలనుకున్న వారు అర్ధరాత్రి తల స్నానం చేసి ఎర్రని బట్ట కట్టుకొని రాత్రి 12-1 గంట మధ్యలో శ్మశానంలో కానీ, శబ్దంగా ఉండే అడవుల్లో కానీ ఈ పూజను చేస్తారు. దీనికి తారాదేవి బొమ్మను తయారు చేసి ఆమెకు నీలం లేదా నల్లని బట్టలతో అలంకరించాలి. బొమ్మను ముగ్గులో పెట్టి ఆమె ముందు నెయ్యి దీపం పెడతారు. అలాగే ఆమె ముందు కపాలాన్ని ఒక గిన్నెలా పెట్టి ఆమెకు తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి. నీలిరంగు పువ్వులతో, బిల్వ పత్రాలతో ఆమెకి పూజను మొదలు పెట్టాలి. కానీ ఇప్పుడే అసలైన పూజ మొదలవుతుంది. ఇప్పుడు శ్మశాన తారను 108 సార్లు జపించాలి. వాళ్ళు ఏ మంత్రాన్ని జపిస్తారో నేను ఇప్పుడు మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఓం తారే తుత్తారే తురే స్వాహ అని 108 సార్లు జపిస్తారు. కానీ ఈ మంత్రాన్ని జపించేటప్పుడు ఘోరమైన అరుపులు, ఏడుపులు, ఇంకా పూజను చెడగొట్టడానికి అక్కడ పిశాచాలు చూస్తూ ఉంటాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ మంత్రాన్ని మాత్రం ఆపకూడదు. పొరపాటున ఆ మంత్రాన్ని ఆపితే ఆ పిశాచాలు వారి ప్రాణాలనే లాగేస్తాయి. పూజ పూర్తయ్యాక లేదా ఆ పిశాచాలు అతిగా ఇబ్బంది పెడుతున్న శ్మశాన తార ప్రత్యక్షమయ్యి భూతాలను తరిమికొట్టి పూజ చేసే వారి భయాన్ని తినేస్తుంది. అలాగే వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈమె పూజా విధానం, అలాగే ఈమె రూపం చాలా భయంకరంగా ఉన్న ఈమె కాళీదేవి యొక్క రూపమే. ఈమె భక్తులకి భయాన్ని పోగొట్టి వారికి జ్ఞానాన్ని ఇచ్చి మోక్షాన్ని ప్రసాదించే దేవత. శ్మశానాల్లో ఉండే పిశాచులు ఇళ్ల మీదకి రాకుండా చూస్తూ కాపలాగా ఉంటుంది శ్మశానాల్లో ఈ శ్మశాన తార.